ఒక 2 అవర్స్ ఏమో పడుకొని ఉంటాను నాకు తెలిసి మొత్తం మీద. ఆ 2 అవర్స్ కూడా ఇచ్చింగ్ చేసుకుంటూ గీక్కుంటూ పడుకున్నా. ఇక్కడ కంపల్సరీగా మన బ్యాక్ సైడ్ రైడర్ కూడా హెల్మెట్ వేసుకోవాలి, లేకపోతే 500 రూపీస్ ఫైన్ ఇస్తారంట. Hey, hi. Today is day 8 in my 10 days backpacking. నైట్ నేను మ్యాంగ్లూర్కి వచ్చాను. ఉడుపి నుంచి మ్యాంగ్లూర్కి వచ్చిన. సో మ్యాంగ్లూర్కి వచ్చేవరకు ఆల్మోస్ట్ 10-15 అట్లా అయిందనమాట. ఇక్కడ ప్రవాసీ యాత్రి నివాస్లో అయితే రూమ్ తీసుకున్నా. 250 రూపీస్ బెడ్ పడింది. దీని గురించి మనము వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మ్యాంగ్లూర్లో మనకి మెయిన్గా చూడవలసింది శ్రీ కద్రి మంజునాథ స్వామి టెంపుల్. దానికైతే ఇప్పుడు నేను వెళ్తున్నా. మనకి ఇప్పుడు ఈ యాత్రి నివాస్ కూడా 11కి అట్లా చెక్అవుట్ ఉంది. నేను వెళ్ళి అది కవర్ చేసుకొని వచ్చి ఈ బెడ్ అయితే చెక్అవుట్ చేయాలి. సో చలో మనం ఇప్పుడైతే కద్రి మంజునాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి అయితే బయలుదేరిన, ఈ కద్రి మంజునాథ్ టెంపుల్కి. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి, నేను తీసుకున్న ఈ రూమ్ ఉంది చూసారా, నాకు ఆ నేమ్ కూడా వాళ్ళకనికి వస్తలేదు. ప్రవితి నివాస సంథింగ్ ఏదో. అరే నైట్ అసలు నిద్రనే పోలే నేను. మొత్తం నల్లులు, దాంతో అంతా ఆగం ఉండే. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంత ఏం లేవు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, బట్టలు ఉతికిన తర్వాత ఎండేసుకోవడానికి లేవు, స్నానం చేసిన తర్వాత ఇన్నర్స్ ఆరేయడానికి లేవు, ఏం లేవు. వేస్ట్ పంచాయతీ, అసలు అనవసరంగా వచ్చిండ్రా అనిపించింది. నైట్ నాకు ఏడుపు ఒకటే తక్కువ ఈ నల్లుల వల్ల. అసలు నిద్రనే పోలే. మొత్తం దద్దులు వచ్చి, అసలు చేతులకి కాళ్ళకి మొత్తం దద్దులు వచ్చి ఇట్లా, అంటే బాడీ మొత్తం అలసిపోయింది. మంచిగా పడుకుందాం అనుకున్నా, కానీ అసలు నిన్న మొత్తం రాత్రి నాకు అసలు నిద్రనే లేదు. ఇక ఒక 2 అవర్స్ ఏమో పడుకొని ఉంటాను నాకు తెలిసి మొత్తం మీద. ఆ 2 అవర్స్ కూడా ఇచ్చింగ్ చేసుకుంటూ గీక్కుంటూ పడుకున్నా. అంత దారుణంగా ఉంది రూము. ఈ అమ్మ అనవసరంగా వచ్చిండ్రా అనిపించింది. యాత్రి ప్రవతి నివాస సంథింగ్ ఏదో ఉంది. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే చూసి చెప్తాను మీకు అది. అదే యాత్రి ప్రవాసీ నివాస్. అస్సలు వరస్ట్ పంచాయతీ మ్యాంగ్లూర్లో. అనవసరంగా తీసుకున్నా అనిపిస్తుంది. 250 రూపీస్ బొక్క. ఇప్పుడు ఏదన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ అట్లీస్ట్ ఒక 600లో దొరికినా సరే తీసుకొని షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు పడుకోవాలి ఫస్ట్. వామ్మో, ఏం మరి ఇంత దారుణంగా ఉంది ఆ రూమ్ అయితే. సరే అది ఉడిపిలో యూకే యాత్రి నివాస్ సూపర్ ఉండే. అసలు 300 రూపీస్ జబర్దస్త్ ఉండే. వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉండే. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటో తీసుకొని, ఇక్కడ బస్ అయితే ఏం లేదు కద్రి మంజునాథ్ టెంపుల్కి. మరి ఆటో తీసుకొని వెళ్ళాలి అన్నారు. సో చూద్దాం, ఈ ఆటో అయితే ఆటో, లేకపోతే బస్ అయితే బస్సు. నేను తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే కద్రి మంజునాథ్ టెంపుల్కి అయితే ఏం బస్సెస్ అయితే ఏం లేవు. ఆటో అయితే తీసుకొని పోవాలి. ఇక్కడ ఆటోస్ వచ్చేసి రీజనబుల్గా ఉన్నాయి. అంటే మీటర్ మీద తీసుకుంటున్నాను అనమాట. 1.5 కిలోమీటర్కి 35 రూపీస్ అంట. ఇది ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అని అన్నారు. అంటే నేను తీసుకునేది ఎక్కడ అంటే బస్ స్టాండ్ దగ్గర, కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడ నుంచి మనం అయితే ఆటో తీసుకొని ఈ కద్రి మంజునాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చలో టెంపుల్ ఎట్లుంది ఏంది అనేది మొత్తం కూడా చూపిస్తా. కద్రి మంజునాథ స్వామి టెంపుల్ దగ్గర మనకి పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే దర్శనానికి వెళ్తున్నా. మ్యాక్స్ ½ అవర్ అట్లయితే టైం పడుతుంది అని అన్నారు. మరి ఎంత టైం పడుతుందో చూడాలా. ఒకవేళ ఇది తొందరగా కంప్లీట్ అయిపోతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే. సో దాన్ని కూడా విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మ్యాక్స్. ఇక్కడ దర్శనం తొందరగా అయిపోతే, మేబీ టైం పడితేనేమో ఇంకా చెప్పలేము, రేపు మార్నింగ్ అవుతుంది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని మనం అయితే ఫస్ట్ గణేష్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. సో గణేష్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. సో ఇది గణేష్ టెంపుల్. టెంపుల్ లోపలికి మనకి ఎట్లయినా మొబైల్స్ ఎలవ్ లేదు కాబట్టి, సో మొబైల్స్ అయితే తీసుకొని పోకూడదు. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది అండ్ ఇక్కడ మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే గణేష్ని దర్శించుకుందాం అండి. మనకి ఇప్పుడు గణపతి దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మంజునాథ స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఎంతమంది వచ్చినా సరిపోతారేమో ఇందులో, ఎంత బాగుంది టెంపుల్ అయితే. అండ్ ఇప్పుడు మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి అయితే ఇవి ఉంటుంది. గణపతి అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంది కదా గణపతి దేవాలయం. ఇక్కడ మహాగణపతిని దర్శించుకున్న తర్వాత ముందుకైతే వస్తే మీకు మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి మీకు గర్భగుడికి వే అయితే ఉంటుందన్నమాట. సో మనం అయితే వెళ్దాము. యాక్చువల్గా ఇక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు అయితే ఉన్నారు. మేబీ ఇరుముడి కట్టుకుంటున్నారో ఏమో. అందరూ అయ్యప్ప స్వాములే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే నేను మెయిన్ టెంపుల్కి వెళ్తున్నా. సో ఇది మంజునాథ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి గర్భగుడి లోపలికి అసలు కెమెరా అయితే ఎలా ఉండదు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ ఇట్లా పైకి పోతే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో మీకు అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మంజునాథ స్వామిని దర్శించుకుందాం నడవండి.
టెంపుల్కి క్వైట్ ఆపోజిట్లో మనకైతే స్టెప్స్ ఉంటాయి. సో ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళే వే అనమాట. కద్రి మంజునాథ స్వామి ఆలయం చాలా పీస్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు కనుక మ్యాంగ్లూర్ వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు లోకల్లో ఆటోస్ అయితే దొరికితే మీటరే ఛార్జ్ చేస్తారు వీళ్ళు, 35 రూపీస్ 40 రూపీస్కో మీరు ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటి అని అంటే, నాకు తెలిసిన కొంచెం అంత చరిత్ర మీకు చెప్తా. పరశురాముడు క్షత్రియుల్ని సంహరిస్తాడు కదా, అని మనందరికి తెలిసిందే కదా అది. సో సంహరించిన తర్వాత ఈ భూమి ఉంది కదా, ఈ భూమిని కశ్యపునికి ఇస్తాడంట. సో కశ్యపునికి దానం ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత ఆయన నివసించడానికి ఒక ప్లేస్ కావాలి కదా, దానికి పరశురాముడు శివుడిని అడిగితే శివుడు ఏం చేస్తాడు అని అంటే, నువ్వు ఘోర తపస్సు చేయాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. నువ్వు తపస్సు చేస్తే దానికి నేను మెచ్చి కద్రి కొండ పైన నేను మంజునాథేశ్వరునిగా వెలుస్తాను అని చెప్పేసి పరశురాముడికి వాగ్దానం చేస్తాడు అనమాట. సో వాగ్దానం చేసిన తర్వాత పరశురాముడు ఏం చేస్తాడు, తన గొడ్డల్ని సముద్రంలో పడేసి తపస్సు చేస్తాడు. సో తపస్సు చేస్తే ఆయన తపస్సుకి శివుడు మెచ్చి ఇక్కడ ఈ కద్రి కొండ పైన మంజునాథేశ్వరునిగా దర్శనమిస్తాడు అనమాట. సో అది లోక కళ్యాణం కోసం పరమశివుడు మంజునాథేశ్వరునిగా పరశురామునికి అయితే దర్శనమిస్తాడు. సో ఇది నార్మల్గా తెలిసిన ఒక చరిత్ర అనమాట, ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర. ఎందులో ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. అండ్ తప్పులు చెప్పుంటే మీకు తెలిసిన చరిత్ర నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అంతే, ఇంకా ఇదైతే కద్రి టెంపుల్ చాలా బాగుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అది, మంజునాథ స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది దీనికి దగ్గరలో. సో అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనది తెలుసు కదా, చెక్అవుట్ టైం అయిపోతుంది. సో చెక్అవుట్ చేయాలి హోటల్. సో మనకి ఇక్కడ మంజునాథ స్వామి టెంపుల్ అంటే మంజునాథ స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన అనంతర పద్మనాభ స్వామికి ర్యాపిడో బుక్ చేసిన అనమాట. సో ఇక్కడ ర్యాపిడో వాళ్ళు ఎట్లున్నారు అని అంటే, ఫస్టే కాల్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసి కాల్ చేసి రేట్ ఎంత అయింది అని అడుగుతున్నారు. సో నేను 50 40 చెప్పాను అనుకో, 50 అయితే రామ్ సార్, 80 రూపీస్ అయితే వస్తాము, 90 రూపీస్ అయితే వస్తాము, అండ్ ఆటో వాళ్ళు చూస్తే మనకి ప్రాబ్లం అవుతుంది, అది ఇది అని చెప్తున్నారు అనమాట. మన ప్రాబ్లం ఏంటంటే ఆటోలో పోతేనే మీకు ఎక్కువ అవుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి లైట్ తీసుకొని ఇంకా ర్యాపిడోలో వెళ్తున్నాం. ఇక్కడైతే జరిగేది అది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మంజునాథ స్వామి టెంపుల్ నుంచి అనంత పద్మనాభ స్వామికి 4.7 కిలోమీటర్స్ ఉంది. 4.7 కిలోమీటర్స్కి మనం ఆటోలో వెళ్ళినాం అనుకో, 4 3 12 120 రూపీస్ అట్లా పడుతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి బైక్లోనే వెళ్తున్నాను అనమాట. అతను వస్తాడు, ఆ ర్యాపిడో అతను వచ్చినాక ఇంకా వెళ్దాము. వెళ్ళి ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మన యాత్రి నివాస్, సో అది ఉంది కదా, ప్రావిస్ సంథింగ్ ఏదో ఉంది, దాని నేమ్ కూడా నాకు నోరు తిరుగుతలేదు, అది అట్లుంది అది. ఇక్కడ ర్యాపిడో అయితే వచ్చింది, నేను వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా మన బ్యాక్ సైడ్ రైడర్ కూడా హెల్మెట్ వేసుకోవాలి, లేకపోతే 500 రూపీస్ ఫైన్ వేస్తారంట. సో అదొకటి బాగా అనిపించింది ఇక్కడ. అండ్ నేను నైట్ బుక్ చేసుకున్న ర్యాపిడో కూడా నాకైతే హెల్మెట్ ఇచ్చిండే అతను. సో నైస్, ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవాలి. ఫైనల్గా మనం అయితే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఇది చాలా దూరం అయితే ఉంది, సిటీకి చాలా దూరం ఉంది. సో అందుకనే తను అయితే 80 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే తను వచ్చిన తర్వాత 100 రూపీస్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడిగింది, కానీ ఇప్పుడు 100 రూపీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆ 80 రూపీస్ ఇచ్చేసి వచ్చేసిన. సో ఈ టెంపుల్ చూపిస్తే చూడండి ఎట్లుంటుంది ఏంది అనేది. ఫైనల్గా మనది అనంత పద్మనాభ స్వామి దర్శనం కూడా అయిపోయింది ఈరోజు. యాక్చువల్గా ఈ టెంపుల్స్ ఎక్కడ కూడా, ఈ కర్ణాటకలో ఉన్న టెంపుల్స్కి ఎక్కడ కూడా కెమెరా ఎలా ఉండట్లేదు, ఏది ఎలా ఉండట్లేదు. కెమెరా కానీ మొబైల్ ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. దానివల్ల మనం టెంపుల్ మొత్తం కూడా చూపెట్టలేము. కానీ ఇక్కడ అనంత పద్మనాభ స్వామి నాగదేవత ఇద్దరు ఉంటారనమాట. అండ్ ఈ టెంపుల్లో నేను చూసినంత వరకు ఒక పెద్ద నాగదేవతకు సంబంధించిన ఒక పెద్ద అయితే ఉందన్నమాట. మొత్తం చుట్టూ దగ్గర ఒక 1000 అట్లుంటాయి అనమాట నాగదేవత విగ్రహాలు. సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా నాగదేవత పూజలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి అనమాట. అంటే నాగదోషం ఉన్న వాళ్ళకి, ఇట్లా ఉంటాయి కదా దోషాలు ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి ఈ టెంపుల్లో బాగా పూజలు అయితే జరుగుతుంటాయి. అండ్ నేను కూడా ఇప్పుడు చూశాను, ఒక 2-3 పూజలు అయితే జరుగుతున్నాయి. మీరు కనుక మ్యాంగ్లూర్ వస్తే నా సజెషన్ మంజునాథ స్వామి టెంపుల్, ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. చాలా మంచిగా ఉన్నాయి టెంపుల్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు లేవు ఈ టెంపుల్స్, కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇది ఈ టెంపుల్ అయితే. అండ్ ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ నుంచి అసలు ఇప్పుడు కేఎస్ఆర్టీసీకి ఎట్లా పోవాలనేది నాకు పెద్ద టాస్క్ అయింది. అండ్ నేను ఉన్న ప్లేస్కి ఎట్లా పోవాలి అనేది ఆల్మోస్ట్ 10:30 అయింది. మనదేమో 11:30కి సారీ 12కి మనది చెక్అవుట్ ఉంది. చూద్దాం ఎట్లా పోవాలి అనేది. ఐ మీన్ ఏదైనా లిఫ్ట్ దొరికితే బాగుండు అక్కడ దాకా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి మనకి డైరెక్ట్ కేఎస్ఆర్టీసీకి అయితే బస్సెస్ ఉండవు అనమాట. అక్కడి నుంచి నంతూరుకి వచ్చి నంతూరు నుంచి 15 నెంబర్ బస్ ఎక్కితే మిమ్మల్ని కేఎస్ఆర్టీసీ దగ్గర అయితే దింపుతుంది. సో ఇక్కడ నుంచి నాకు యాత్రి నివాస్ అది దగ్గరనే కాబట్టి సో ఇక్కడ నుంచి నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. 200 మీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. ఇది మన ఈ డే 8 జర్నీ. ఇప్పుడు వెళ్ళి వేరే రూమ్ చూసుకోవాలి మనం. ఆ రూమ్ వెకేట్ చేయాలి. అసలు ఆ రూమ్ అస్సలు బాగాలేదు, అది చాలా గలీజ్ ఉంది, నిద్ర కూడా లేదు చక్క. చూసుకోవాలి ఇప్పుడు రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. సో చూసిన తర్వాత వేరే రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా ఏ రూమ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అనేది. నేను టెంపుల్స్ అవి విజిట్ చేశాను కదా. సో టెంపుల్స్ విజిట్ చేసి వచ్చినా కదా, వచ్చి రూమ్ చేంజ్ చేద్దాం అనుకున్నా కదా. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 2-3 లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ చూసిన. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 మోర్ దెన్ 1000 ఉన్నాయి అనమాట. అండ్ సింగిల్ బెడ్స్ అసలు దొరుకుతుంది. సరేలే అని చెప్పేసి కింద ఒక రెస్టారెంట్ ఉండే, దాంట్లో పోయి ఒక ఫ్రైడ్ రైస్ తినేసి మీదికి పోయినా అంతే. మీదికి కూడా మంచం వాళ్ళు ఆ నల్లులది అది మందు కొడుతున్నారు. షాక్ అయిపోయినా నేను. అరే అమ్మ వీళ్ళకి ఎట్లా తెలిసింది నల్లులు అది ఇది ఉన్నది అని చెప్పేసి ఆయన. నేను అలా చెప్పను చెప్పలే, అయితే కొడుతూనే ఉన్నారు. అయితే నేను పోయి అడిగిన, అరే అన్న ఎట్లా అన్న మీకు ఎట్లా తెలుసు అన్నా అంటే, లేదు మా సీసీ కెమెరాలో చూసినాం మేము, నైట్లో అసలు చాలా మంది పడుకోలేదు, అసలు ఏమైంది అని చూస్తే మార్నింగ్ అన్నీ ఉన్నాయి, సో అందుకని చెప్పేసి కొట్టిస్తున్నాను అన్నాడు. అరే నేను షాక్ అయిపోయినా. అరే వీళ్ళు ఇంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారా అని. నాకు ఎంత కోపం ఉండే అంటే మార్నింగ్ అసలు నైట్ నిద్ర లేదు కదా ఆ ఫ్రస్ట్రేషన్లో. అసలు దానికి రాకుండా ప్రవాసీ నివాస్కి రాకండి, యాత్రి ప్రవాసీ నివాస్కి రాకండి అని చెప్పిన కదా. రావడం రాకపోవడం మీ ఇష్టము. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తా. అంటే వాళ్ళు ఇంత ఇన్డెప్త్గా సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేసి మరి మనల్ని చూస్తున్నారు అంటే సంథింగ్ స్పెషల్ కదా. మేబీ స్టే చేయొచ్చేమో అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ అయిపోయాను అందులోనే, ప్రవాసీ నివాసంలోనే కంటిన్యూ అయిపోయినా. ఫ్రైడ్ రైస్ దీన్ని పైకి పోయి పడుకున్నా. ఇంకా నా బెడ్ అంతా మొత్తం నీట్గా చేసిండు, మళ్ళీ ఒక కొత్త బెడ్షీట్ వేసి ఇచ్చిండు. సో మీరు ఉండండి సార్ ఇప్పుడు పర్లేదు అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా నేను వెళ్ళిపోదాం అనుకున్నా, నాకు నైట్ అసలు నిద్ర లేదు అని అంటే, అదే చూసాం సార్ చాలామంది ఇట్లనే చేసారు. యాక్చువల్గా 3 monthsకి ఒకసారి మేము ఇట్లా స్ప్రే చేపిస్తాము కంపల్సరీగా. అంటే అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, ఈ డార్మెంటరీ కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, సో చేపిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు సరేలే ఇక 250 రూపీసే కదా, మళ్ళీ కంటిన్యూ అవుదాం అని చెప్పేసి ఇంకా 250 రూపీస్ కట్టి ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. అంటే నాకు నైట్ నిద్ర లేకుండా ఇక పడుకున్నా. యాక్చువల్ నాకు ఓపిక కూడా లేకుండా పడుకొని ఇప్పుడే లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఒక చాయ్ సమోసా తిని మీతో మాట్లాడాలని చెప్పి, అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాడ్గా చెప్పా, ఆ ప్రవాసీ నివాస్ గురించి బ్యాడ్గా చెప్పిన, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేశారు కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ యాత్రి నివాస్ లాగానే ఓన్లీ 18+ ఇయర్స్ మెన్స్కి మాత్రమే ఇది అలౌడ్. ఫుల్ 1 డార్మెటరీ అనమాట. కావాలనుకుంటే కనుక, అంటే మీరు వచ్చినప్పుడు ఒకవేళ బెంగళూరు వచ్చి మీరు స్టే చేయాలనుకుంటే ఫస్ట్ మీరు బెడ్ తీసుకునేటప్పుడు ఆ బెడ్స్ మూలలు ఉంటాయి కదా చివర్లు, అక్కడ ఒకసారి వెతకండి. అంటే ఐ మీన్ ఒకసారి చూడండి, అక్కడ కనుక నల్లులు ఉన్నాయి అని అంటే జస్ట్ సే బాయ్ టు దెమ్. ఎందుకంటే నాకు ఉంటే మనం పడుకొని నిద్రపోయి నాకు ఒళ్ళంతా ఇదంతా కూడా దద్దులు వచ్చినాయి, మొత్తం దద్దులు వచ్చినాయి. అంటే అవి కనపడవు, వెళ్ళిపోతే ఏమంటే దద్దులు, కానీ ఏంటంటే మన నిద్ర ఉండదు, నైటు పుడతా ఉండే తగులుకొని సుక్కలు కనపడతాయి. అది ఇంకా డే 8 అయితే ఈ విధంగా ఎండ్ అయిపోయింది మనది. ఇంకా డే 9 రేపు ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట, చెప్తా. అది కూడా ఆ స్పెషల్ ఏంటి అనేది కూడా చెప్తా రేపు డే 9కి. ఓకేనా, స్టే కనెక్టెడ్ విత్ మీ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అండ్ బాయ్. చల్లగా ఉండండి, మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో లైక్ చేసి హైప్ చేయండి ప్లీజ్, హైప్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి ప్లీజ్, హైప్ చేయండి. ఓకేనా.